ఇప్పుడు మనం సర్వసమాన త్రిభుజాల మరొక సర్వసమాన నియమం గురించి తెలుసుకుందాము. అది భుజము 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 సర్వసమానత్వ నియమం. అయితే ఓ త్రిభుజంలోని 3 భుజాలు వరుసగా వేరొక త్రిభుజంలోని సదృశ భుజాలకు సమానమైన ఆ 2 త్రిభుజాలు సర్వసమానము అవుతాయన్నమాట. ఉదాహరణకి ఓ త్రిభుజం ఏబిసి ఉందనుకోండి, ఇక్కడ పీక్యూఆర్ ఉంది. ఇక్కడ సదృశ భుజాలు సమానంగా ఉన్నాయి. ఏబి ఎంత ఉందో పీక్యూ అంతే ఉంది, అవునా, 5 సెంటీమీటర్లు. బీసీ ఎంత ఉందో క్యూఆర్ కూడా అంతే ఉంది, 6 సెంటీమీటర్లు. అలాగే ఏసీ ఎంత ఉందో 9 సెంటీమీటర్లు, పిఆర్ కూడా అంతే ఉంది. కాబట్టి మనం ఏమంటామంటే భుజము 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 సర్వసమానత్వ నియమం బట్టి ఈ 2 త్రిభుజాలు సర్వసమానము అని అంటాం అన్నమాట. ఓకేనా, నోట్ చేసుకోండమ్మా. అయితే ఇంకొక నియమము లంబకోణము కర్ణము భుజము సర్వసమానత్వ నియమము. అయితే 2 లంబకోణ త్రిభుజాలు ఉన్నాయనుకోండి, ఓ త్రిభుజంలోని కర్ణము తర్వాత దాని భుజము వరుసగా ఇంకొక త్రిభుజంలోని కర్ణము సదృశ భుజాలకు సమానమైతే అవి సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఇవి 2 త్రిభుజాలు ఏబిసి పీక్యూఆర్ అనుకున్నాము. బి వద్ద ఇక్కడ లంబకోణం, ఇక్కడ క్యూ వద్ద లంబకోణం ఉంది. తర్వాత బీసీ 4 సెంటీమీటర్లు, ఇక్కడ క్యూఆర్ 4 సెంటీమీటర్ ఒక భుజము. ఈ కర్ణం ఇది లంబకోణంకి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అంటాం కదా. సో ఇక్కడ 2 కర్ణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. కాబట్టి లంబకోణము కర్ణము భుజము దాన్ని మనము క్లుప్తంగా లంకభు అని అంటాము. సో ఈ సర్వసమానత్వ నియమం బట్టి ఈ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఓకేనా. తర్వాత లెక్క చూడండి. త్రిభుజం ఏబిసిలో ఏసీ ఏబి భుజాలు గీసిన లంబాలు బీడీసీలు సమానము అయిన త్రిభుజం ఏబిడి త్రిభుజం ఏసీ 2 సర్వసమానమని, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే త్రిభుజం ఏబిసి సమద్విబాహు త్రిభుజం అని చూపాలన్నమాట. సో దత్తాంశము ఇచ్చినవన్నీ రాసుకున్నాం. త్రిభుజం ఏబిసిలో బీడీసీలు సమాన లంబాలు. తర్వాత నిరూపించాల్సింది ఏంటంటే త్రిభుజం ఏబిడి సర్వసమానము త్రిభుజం ఏసీఈ. అలాగే ఇంకోటి ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. దాంట్లో మనము ఏం రాస్తున్నామంటే త్రిభుజం బీఈసి త్రిభుజం బీడీసీలో బీఈసి బీడీసీ ఈ 2 త్రిభుజాల్లో ఏంటంటే ఈ కోణము లంబకోణం అయితే ఈ కోణం లంబకోణం అవుతుంది, ఇది లంబకోణం అయితే ఈ పక్కన ఉన్నది కూడా లంబకోణం అవుతుంది. కాబట్టి యాంగిల్ బీఈసి యాంగిల్ బీడీసీ అనేవి 2 లంబకోణాలు. అలాగే ఈ లంబకోణంకి ఎదురుగా ఉండేది కర్ణం అవుతుంది. రెండిటికి కర్ణము ఒకటే అన్నమాట, బీసీ, అందుకని ఉమ్మడి కర్ణం అని రాశాను. తర్వాత సిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ అనేది మనకి దత్తాంశంలోనే ఇచ్చినాడు. ఏంటది, అది భుజము. కాబట్టి లంకభు అంటే లంబకోణము కర్ణము భుజము సమానంగా ఉన్నప్పుడు 2 త్రిభుజాలలో మనము ఈ నియమం ప్రకారము త్రిభుజం బీఈసి త్రిభుజం బీడీసీ 2 సర్వసమానం అని చెప్తాం అన్నమాట. ఈ 2 సర్వసమానమైతే సదృశ భాగాలన్నీ సమానంగా ఉండాలి అన్నప్పుడు ఈ 2 త్రిభుజాలు ఈబీసీ అనే ఈ కోణము, డీసీబీ లేదా బీసీడి అనే ఈ కోణము సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 కోణాలు సమానం అన్నప్పుడు సమాన కోణాలు ఎదురుగా ఉండే ఈ భుజాలు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి యాంగిల్ ఏబీసీ అనొచ్చు, ఈబీసీని మనం ఏబీసీ అనొచ్చు, డీసీబీని ఏసీబీ అనొచ్చు. కాబట్టి ఈ 2 సమానం అని రాసుకొని ఈ 2 భుజాలు సమానం అని చెప్తాం అన్నమాట. సో ఈ 2 భుజాలు సమానం అయితే త్రిభుజం ఏబీసీ ఏ త్రిభుజం అవుతుందండి, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఓకేనా, రాసుకోండి. అయితే ఇంకోటి రుజువు చేయాలి కదా, త్రిభుజం ఏబిడి త్రిభుజం ఏసీ 2 సర్వసమానం నిరూపించాలి కదా. అయితే నేను త్రిభుజం ఏబిడి తర్వాత త్రిభుజం ఏసీఈ ఈ 2 త్రిభుజాలు తీసుకున్నప్పుడు యాంగిల్ ఏడీబీ యాంగిల్ ఏఈసి మనకు తెలుసు, ఇవి లంబకోణాలు కదా, అందుకే లంబకోణం రాసిన తర్వాత ఏబి ఏసీ ఇంతకుముందే మనము నిరూపించినాం కదా. ఈ కోణంకి ఎదురుగా ఉండే లంబకోణంకి ఎదురుగా ఉండేది కర్ణం అవుతుంది. కాబట్టి కర్ణము ఈ 2 కూడా సమానమని నిరూపించినాము. తర్వాత బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఈ, ఈ లంబాలు సమానమని దత్తాంశంలోనే ఇచ్చినాడు. కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఈ అని రాస్తాం. కాబట్టి లంకభు ఈ సమానత్వపు నియమం ప్రకారము
త్రిభుజం ఏబిడి త్రిభుజం ఏసీకి సర్వసమానం అవుతుంది అని చెప్తాం అన్నమాట. అర్థమైంది కదా, రాసుకోండి. తర్వాత 5వ ప్రశ్న చూడండి. త్రిభుజం ఏబీసీ త్రిభుజం డిబీసీలు ఒకే భుజం బీసీ పైన ఉన్న రెండు సమద్విబాహు త్రిభుజాలు అయిన యాంగిల్ ఏబిడి అంటే ఈ కోణము, యాంగిల్ ఏసీడి అంటే ఈ కోణము సమానమని చూపాలన్నమాట. ఇప్పుడు దత్తాంశంలో మనకి ఇచ్చినవి రాసుకున్నాము. ఏబీసీ త్రిభుజం డిబీసీ త్రిభుజాలు రెండు కూడా సమద్విబాహు త్రిభుజాలని. సారాంశం ఏంటంటే ఈ రెండు కోణాలు సమానం అని నిరూపించాలి. దానికి నిర్మాణం ఏం చేసాం మనము అంటే ఈ ఏడీలను కలిపామన్నమాట మన కోసం. అలా కలపడం వల్ల ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. త్రిభుజం ఏబిడి ఒకటి, త్రిభుజం ఏసీడి ఒకటి. ఈ రెండు త్రిభుజాలలో ఏబిఏసి అనేది సమానం, అది దత్తాంశంలో ఉంది. బీడీసీడి రెండు కూడా సమానం, ఇది కూడా మనకి లెక్కలోనే ఇచ్చాడు. ఏడి అనేది ఉమ్మడి భుజము కాబట్టి భుజము సమాన నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. సర్వసమానం అయినప్పుడు సిపిసిటీ బట్టి ఏం చెప్తామండి, సదృశ భాగాలు, సదృశ భుజాలు, సదృశ కోణాలు సమానంగా ఉండాలి. కాబట్టి యాంగిల్ ఏబిడి యాంగిల్ ఏసీడి ఈ రెండు సదృశ కోణాలు అవుతాయి, అవి సమానంగా ఉంటాయన్నమాట. నోట్ చేసుకోండి. తర్వాత లెక్క చూడండి. 4వది ఒక సమద్విబాహు త్రిభుజము ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయిన యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని నిరూపించండి. సో త్రిభుజం ఏబీసీలో ఏబీ ఏసీ రెండు సమానం అని ఇచ్చినాడు. మనము నిరూపించాల్సింది ఈ రెండు కోణాలు యాంగిల్ బి యాంగిల్ సి రెండు సమానం అని నిరూపించాలి. దానికి కొంత నిర్మాణం చేసుకోవాలి. మనం నిర్మాణం ఏం చేయాలి అంటే బీసీ పైన ఏ నుండి ఒక లంబం గీయాలి. ఏపీ అనేది లంబం అంటే ఇక్కడ 90 డిగ్రీల కోణం చేస్తాం. ఇటు 90 డిగ్రీలు ఉంటుంది, ఇటు కూడా 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనం ఉపపత్తిలో త్రిభుజం ఏపీబి తర్వాత త్రిభుజం ఏపీసీ రెండు త్రిభుజాలు తీసుకుంటే త్రిభుజం ఏపీబిలో ఈ కోణము లంబకోణము, యాంగిల్ ఏపీసీ లంబకోణం అవుతుంది, అది రాసాం. తర్వాత ఏబి ఏసీ రెండు సమానం అని మనకి దత్తాంశంలో ఉంది, అది కరణం. తర్వాత రెండు త్రిభుజాలకి ఉమ్మడి భుజము ఏపీ కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఉమ్మడి భుజం అని రాసినాము. సో లంబకోణ కర్ణము భుజం నియమం ప్రకారము, ఈ సమానత్వ నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అని చెప్తాము. సర్వసమానం అన్నప్పుడు అన్ని సదృశ భాగాలు సమానంగా ఉండాలి, కోణాలు భుజాలు. కాబట్టి యాంగిల్ ఏబిసి ఎంత ఉంటుందో యాంగిల్ ఏసీ బి కూడా అంతే ఉంటుంది, లేదా యాంగిల్ బి యాంగిల్ సి రెండు సమానం అని చెప్తాం అన్నమాట. రాసుకోండి. ఇప్పుడు 5వ సమస్య చూద్దామా. ఒక సమద్విబాహు త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిబి అయినట్లు భుజము బిఏని డి వద్దకు పొడిగించినారు. సో ఈ ఏబీ భుజాన్ని డి వద్దకు ఇట్లా పొడిగించి తర్వాత సిడి కలుపుతున్నారనమాట. అయితే మనం యాంగిల్ బీసీడి ఈ కోణము అంటే ఈ కోణము లంబకోణం అని చూపాలి. దానికి దత్తాంశం ఏంటంటే త్రిభుజం ఏబీసీ ఇచ్చాడు మనకి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఒకటి, తర్వాత ఏబీ ఎంత ఉందో ఏడీ కూడా అంతే ఉంది. ఇప్పుడు ఉపపత్తిలో త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ యాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏసీబీ రెండు సమానం, ఎందుకంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి. అలాగే త్రిభుజం ఏసీడీలో కూడా ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. అయితే త్రిభుజం యాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏసీబీ రెండు సమానం, వాటిని మనం ఎక్స్తో సూచిస్తున్నాము. యాంగిల్ ఏసీడీ యాంగిల్ ఏడీసీ ఈ కోణము రెండు వైతో సమానంగా అని అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఒక త్రిభుజము అని అనుకుంటే డిసిబి అనే త్రిభుజం అనుకుంటే దీంట్లో ఈ మూడు కోణాల మొత్తం కలిపితే ఎంత రావాలండి, 180 డిగ్రీలు. ఎందుకంటే ఏదైనా ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది. యాంగిల్ ఏబీసీ అంటే ఈ కోణం అనమాట. అంటే ఇది డిబిసి అన్నా ఏబీసీ అన్నా ఒకటే. తర్వాత యాంగిల్ ఏబీసీ అంతా ఎక్స్. అలాగే యాంగిల్ బీసీడి అంటే ఈ రెండు కోణాలు మొత్తం అది ప్లస్ యాంగిల్ సిడిఏ అంటే వై అనమాట. ఈ రెండు కలిపితే ఎక్స్ ప్లస్ వై అనమాట. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. రెండు ఉమ్మడిగా
బయటికి తీసినట్టయితే మనము 2 ఇంటూ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని రాస్తాము. అలాగే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180/2. ఈ రెండుని అడుగుణకారం చేస్తే 2తో కొట్టివేత చేస్తే 90 వస్తుందన్నమాట. 90 డిగ్రీలు అంటే యాంగిల్ బీసీడీ ఏదైతే ఉందో ఈ కోణము x ప్లస్ వై చేస్తే బీసీడీ వస్తుంది కాబట్టి దాని విలువ ఎంత? 90 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ బీసీడీ ఏంటండి? ఒక లంబకోణము. ఇప్పుడు 7వ సమస్య చూడండి. ఒక సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము 60 డిగ్రీలు అని చూపండి. అయితే మనకేమిచ్చాడు? త్రిభుజం ఏబీసీ ఇచ్చాడు. దీంట్లో అన్ని భుజాలు సమానంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇప్పుడు మనం ఏం రుజువు చేయాలి? ప్రతి కోణము యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి 3 కూడా 60 డిగ్రీలకు సమానమని రుజువు చేయాలి. దానికి ఉపపత్తి ఏంటి? ఫస్ట్ అంటే ఈ 3 కోణాలు మనము ఎక్స్ అని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాము అంటే ఇక్కడ సమాన భుజాలకి ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటాయి. ఈ 2 భుజాలు సమానం కాబట్టి ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే ఈ 2 భుజాలు లేదా ఈ 2 భుజాలు సమానం కాబట్టి ఈ 2 భుజాలు సమానం కాబట్టి ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. అలాగా 3 కోణాలు సమానంగా ఉన్నాయి. అవి ఎక్స్ అనుకుంటాం అన్నమాట. సో త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అయితే ప్రతి కోణం ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ 3 కూడితే 3x ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అన్నమాట. సో ప్రతి కోణము ఏమండి? 60 డిగ్రీలు. ఓకేనా? రాసుకోండి. ఇప్పుడు మనము త్రిభుజ అసమానత్వముల గురించి తెలుసుకుందాము. ఒక త్రిభుజంలో 2 భుజాలు అసమానంగా ఉంటే దాంట్లో ఉన్న పొడవైన భుజానికి ఎదురుగా ఉన్న కోణము పెద్దగా ఉంటుంది. ఏవైనా 2 భుజాలు సమానంగా లేవనుకోండి, దాంట్లో పొడవైనది ఏది? ఆ భుజం యొక్క ఎదురుగా ఉండే కోణము పెద్దగా ఉంటుంది అని అర్థం. తర్వాత ఏ త్రిభుజంలోనైనా పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్దది. పెద్ద కోణము ఉన్న ఎదురుగా ఉండే భుజము పెద్దగా ఉంటుంది కొలతలో అని. ఓ త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం పొడవు కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, ఏవైనా 2 కలిపామనుకోండి కొలతలు 3వ దానికంటే ఎక్కువ వస్తుంది మొత్తం అని అర్థం. ఇది రాసుకోండి. ఇప్పుడు అభ్యాసం 7.4లో రెండో లెక్క చేద్దాము. పక్కపటంలో త్రిభుజం ఏబీసీలో భుజాలు ఏబి, ఏసీలు వరుసగా పీక్యూ బిందువులకు పొడిగించబడినవి. సో ఇలా పొడిగించబడినప్పుడు యాంగిల్ ఏబీసీ, యాంగిల్ పీబీసీ ఈ కోణము దీనికంటే తక్కువ, క్యూసీబీ కంటే తక్కువ అయినా ఈ ఏసీ అనేది ఏబీ కంటే పెద్దది అని రుజువు చేయాలి అన్నమాట మనం. సో మనకి ఇచ్చింది ఏంటంటే త్రిభుజం ఏబీసీ, వీటిని పొడిగిస్తే పీక్యూ దగ్గరికి ఈ కోణాలు పీబీసీ కోణము క్యూసీబీ కంటే తక్కువ అని ఇచ్చాడు. మనం ఇది రుజువు చేయాలి. సో దత్తాంశం రాసాము, అలాగే సారాంశము రాసి తర్వాత ఉపపత్తి రాయాలి. ఇది మనకు తెలిసిందేంటి? ఈ పీబీసీ కోణము క్యూసీబీ కోణం కంటే తక్కువ. సో పీబీసీ కోణము ఏమని రాయొచ్చండి దీన్ని మనము? ఇది మొత్తం సరళ కోణము. 180 డిగ్రీల్లో నుంచి ఈ ఏబీసీ కోణం తీస్తే పీబీసీ కోణం వస్తుంది. కాబట్టి 180 డిగ్రీస్ మైనస్ కోణం యాంగిల్ ఏబీసీ అనమాట, లెస్ దెన్ 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏసీబీ అని రాస్తాము. 180 డిగ్రీస్ రెండు వైపులా మనము ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, కొట్టివేత చేసుకొని ఏమని రాయొచ్చండి? మైనస్ యాంగిల్ ఏబీసీ లెస్ దెన్ మైనస్ యాంగిల్ ఏసీబీ. దీన్ని మనము ఈ మైనస్ని అట్లా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. మైనస్ యాంగిల్ ఏబీసీని అటు పంపించాలి, మైనస్ యాంగిల్ ఏసీబీ ఇటు వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఈ విధంగా రాస్తాము. యాంగిల్ ఏబీసీ అటు పోతే ఇది గుర్తు మారుతుంది, గ్రేటర్ దెన్ యాంగిల్ ఏసీబీ వస్తుంది. అంటే ఏబీసీ ఈ కోణము ఏసీబీ కోణం కంటే పెద్దది కాబట్టి ఈ కోణం పెద్దది కాబట్టి ఈ భుజం పెద్దగా అవుతుంది. ఏసీ భుజం పెద్దగా అవుతుంది, ఏబీ భుజం చిన్నది అవుతుంది. కాబట్టి ఏసీ గ్రేటర్ దెన్ ఏబీ అని నిరూపించబడినది.
మూడో లెక్క చూద్దామా. పక్కపటంలో యాంగిల్ బి ఈ కోణము యాంగిల్ ఏ కంటే చిన్నది, ఈ కోణము దీనికంటే చిన్నది. అలాగే యాంగిల్ సి అంటే ఈ కోణము డి కంటే చిన్నది. అయితే ఏది నిరూపించాలండి? ఏడి లెస్ దెన్ బీసీ అని ఏడి బీసీ కంటే చిన్నది అని నిరూపించాలి మనం. సో దత్తాంశం పటంలో ఇచ్చినటువంటి యాంగిల్ బి యాంగిల్ లెస్ దెన్ ఏ, యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ ఏ, తర్వాత యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ డి. తర్వాత నిరూపించాల్సింది ఏడి లెస్ దెన్ బీసీ. సో రుజువు ఏంటంటే త్రిభుజం ఓఏబిలో యాంగిల్ బి యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ ఏ కాబట్టి ఇది ఓఏ అనేది భుజము ఓబి కంటే చిన్నగా ఉంటుంది. ఇది ఒకటవది అని రాసుకోవాలి. తర్వాత త్రిభుజం ఓసిడిలో యాంగిల్ సి డి కంటే చిన్నది కాబట్టి యాంగిల్ సి చిన్నది కాబట్టి ఓడి చిన్న భుజం అవుతుంది, ఓసి పెద్ద భుజం అవుతుంది. సో ఓడి లెస్ దెన్ ఓసి అని రాస్తాం. దీన్ని రెండవ అసమీకరణంగా రాస్తున్నాము. తర్వాత ఈ రెండు అసమీకరణాలు అంటే లెస్ దెన్ గుర్తుంది కాబట్టి వీటిని మనం సమీకరణం అనము, అసమీకరణాలు అంటాము. ఈ రెండు అసమీకరణాలు కూడితే ఓఏ ప్లస్ ఓడి లెస్ దెన్ ఓబి ప్లస్ ఓసి వస్తుంది. ఓఏ ప్లస్ ఓడి అంటే ఓఏ ప్లస్ ఓడి అంటే మొత్తం ఏడి అనమాట. అలాగే ఓబి ప్లస్ ఓసి అంటే బీసీ అన్నమాట. కాబట్టి ఏడి లెస్ దెన్ బీసీ అని నిరూపించడం అయినది. రాసుకోండి. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దామా. పక్కపటంలో పిఆర్ గ్రేటర్ దెన్ పీక్యూ, పిఆర్ ఈ భుజము పీక్యూ కంటే పెద్దది. అలాగే యాంగిల్ క్యూపిఆర్ కోణ సమద్విఖండ రేఖ, క్యూపిఆర్ అనే ఈ కోణంకి పిఎస్ అనేది కోణ సమద్విఖండ రేఖ అవుతుంది. కాబట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. అయినా యాంగిల్ పిఎస్ఆర్ ఈ కోణము పిఎస్క్యూ అంటే ఈ కోణం కంటే పెద్దది. గ్రేటర్ దెన్ పిఎస్క్యూ అంటే అర్థము పిఎస్ఆర్ అనేది ఈ కోణము దీనికంటే పెద్దదన్నమాట అని చూపాలి మనము. సో దత్తాంశము ఇవి రాసుకున్నాము. పిఆర్ గ్రేటర్ దెన్ పీక్యూ, తర్వాత ఈ క్యూపిఎస్, తర్వాత ఆర్పిఎస్, ఈ రెండు కూడా సమాన కోణాలు. సారాంశం ఏంటి? ఇది నిరూపించాలి, అది రాసుకున్నాము. రుజువులో చూడండి, ఈ త్రిభుజం పీక్యూఆర్లో మనకు తెలిసిందేంటి? పిఆర్ గ్రేటర్ దెన్ పీక్యూ అది రాస్తాము. సో పిఆర్ పెద్దది కాబట్టి దీనికి ఎదురుగా ఉండే ఈ కోణం పెద్దగా ఉంటుంది, ఈ కోణం చిన్నగా ఉంటుంది. కాబట్టి యాంగిల్ క్యూ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్ అని రాస్తాం అన్నమాట. తర్వాత ఈ రెండు వైపులా ఈ కోణం ఆర్పిఎస్ అని కలుపుతాం అన్నమాట. సో ఆర్పిఎస్ కలిపితే మనకు కావాల్సింది యాంగిల్ పిఎస్ఆర్ అట్లా వస్తుంది కాబట్టి యాంగిల్ ఆర్పిఎస్ అనేది కలుపుతాము. ఇంకోటి ఇది కలపడం వల్ల ఏమైంది అంటే చూడండి, ఆర్పిఎస్ ఈ రెండు వైపులా ఎడమ వైపు కుడివైపు కలపడం వల్ల యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్పిఎస్, ఈ యాంగిల్ క్యూ తర్వాత ఈ ఆర్పిఎస్ అన్నా ఈ కోణం అన్నా సమానం కాబట్టి ఈ ఆర్పిఎస్ బదులు క్యూపిఎస్ రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇది అట్లాగే రాసుకున్నాము. సో యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ క్యూపిఎస్ ఈ రెండు కోణాలు కలిపితే ఏమొస్తుంది అంటే ఈ త్రిభుజం యొక్క బాహ్య కోణం, అంటే ఇది బాహ్య కోణం అన్నమాట. ఇది అయితే దీని పేరేంటి? ఈ కోణం పేరు పిఎస్ఆర్ అన్నమాట. కాబట్టి యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ క్యూపిఎస్ బదులుగా మనము యాంగిల్ పిఎస్ఆర్ అని రాస్తాము. అలాగే యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్పిఎస్, ఆర్ కోణము ఆర్పిఎస్ కోణము ఈ త్రిభుజం యొక్క బాహ్య కోణం ఇది అన్నమాట. దీని పేరేంటి? పిఎస్క్యూ. సో దీని బదులుగా మనము పిఎస్క్యూ కోణము అని రాస్తాం. కాబట్టి యాంగిల్ పిఎస్ఆర్ పిఎస్క్యూ కోణం కంటే పెద్దది. ఎందుకు అనేది కారణం ఇక్కడ రాసిన. త్రిభుజం యొక్క బాహ్య కోణము అంతర్కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. త్రిభుజం యొక్క ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఇక్కడ ఏర్పడ్డ కోణాన్ని బాహ్య కోణం అంటే ఈ బాహ్య కోణము ఈ లోపల ఉండే అంతర్కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఈ రెండు కోణాలు కాదు, ఈ రెండు కోణాలు, ఈ పక్కన ఉన్న కోణం వదిలేసి మిగతా రెండు కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. రాసుకోండి. ఇప్పుడు 6వ సమస్య చూడండి. ఒక త్రిభుజం రెండు భుజాల కొలతలు ఇచ్చాడు, 4 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. అయిన మూడో భుజం కొలతగా ఉండడానికి సాధ్యమయ్యే అన్ని ధనాత్మక పూర్ణ సంఖ్యల విలువలు కనుక్కోవాలి. అంటే మూడో భుజం కొలతలు ఎన్ని సాధ్యమవుతాయి అన్నీ రాయండి అంటున్నాడు. అటువంటి ఎన్ని త్రిభుజాలు సాధ్యమవుతాయి? అయితే మనకు తెలిసినది ఏమిటి? ఒక నిబంధన ఏంటంటే ఏవైనా త్రిభుజంలోని రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఏబిబిసి
మనకి ఇచ్చాడు కదా, ఆ రెండు భుజాలు మొత్తము ఏసీ కంటే పెద్దగా ఉండాలి. అంటే ఈ 4, 6 కలిపితే 10 అన్నమాట. సో 10 కంటే 10 కంటే 10 అనేది ఏసీ కంటే పెద్దది. కాబట్టి ఏసీ విలువ 10 కంటే తక్కువ ఉండాలి. సో 10 కంటే తక్కువ అంటే 9 ఉండొచ్చు, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంక 0 అయితే ఉండదు. కాకపోతే మనకి ఏంటి, ఏది తీసుకున్నా మళ్ళీ రెండు భుజాల మొత్తం మూడో దానికి సమానంగా, మూడో దానికంటే ఎక్కువ రావాలి. కాబట్టి ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1, 4 కలిపామనుకోండి, ఇది 1 అయితే 1, 4, 5 అవుతుంది. 5 అనేది 6 కంటే చిన్నగా అవుతుంది. కాబట్టి 1 మనకి సాధ్యం కాదు. 1 సెంటీమీటర్ తీసుకుంటే 4, 6 తోటి త్రిభుజం ఏర్పడదు. అలాగే 2 తీసుకున్నాం అనుకోండి, 2, 4 కలిపితే 6 అవుతుంది. 6 సమానమైంది. సమానంగా ఉండకూడదు, ఎప్పుడైనా గ్రేటర్ ఉండాలి, పెద్దగా ఉండాలి. కాబట్టి 2 కూడా పనికిరాదు మనకి. మళ్ళీ 3 తీసుకున్నాం అనుకోండి, చూడండి 3 తీసుకుంటే 4, 3, 7, ఇది పెద్దది దీనికంటే. 3, 6, 9 పెద్దది. 6, 4, 10, 3 కంటే పెద్ద, అట్లా. కాబట్టి ఈ భుజాలతోటి మనకి త్రిభుజాలు, అంటే ఏసీ ఈ భుజాలు కలిగినటువంటి త్రిభుజాలు. ఏసీ మాత్రం, ఈ బీసీ మాత్రం, బీసీ రాయలేదు కదా. సో మనకి త్రిభుజాలు సాధ్యమవుతాయి. సో ఎన్ని త్రిభుజాలు సాధ్యమవుతాయండి? 3, 6, 7 త్రిభుజాలు సాధ్యమవుతాయి అని రాస్తాం. ఓకేనా? రాసుకోండి.